డైట్ చార్జెస్ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఒక్క రూపాయి పెంచకపోతే డైట్ చార్జెస్ పేదల పిల్లలకు 40% పెంచినాం. కాస్మెటిక్ చార్జెస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ 200% పెంచినాం. మనం 20 ఏళ్ల నుంచి కాస్మెటిక్ చార్జెస్ పెంచలేదు. ఈ రోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి ఇచ్చి ఈచ్ రెసిడెన్షియల్ స్కూల్ కి 200 crores, almost 25,000 crores we are going to spend on that Young India integrated residential school. This is a unique model. This is the model for the country. ఇవాళ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెచ్చుకున్నాం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెచ్చుకున్నాం. ఇవాళ दीदी हर साल यहाँ से 1,10,000 इंजीनियरिंग ग्रेजुएट पास होकर सर्टिफिकेट लेके निकल रहा है, मगर स्किल में स्किल अपग्रेड नहीं है, उसका स्किल टैलेंट कम है, इसीलिए नौकरी नहीं मिल रहा. इसीलिए स्किल अपग्रेडेशन, स्किल टैलेंट बढ़ाने के लिए हम स्किल्स यूनिवर्सिटी स्टार्ट किए, हेडेड बाय आनंद महिंद्रा ग्रुप ऑफ कंपनीज. चेयरमैन इज अवर यूनिवर्सिटी चेयरपर्सन. It is in a public-private partnership model. All top-notch corporate companies directors are in the board. They have to take a policy decision. They have to run the university. Just government of Telangana is a facilitator. We have created a 600 crores corpus fund to maintain that university. So this is one of the unique model. Now we have started Young India Sports University. That is also under public-private partnership. Most of the corporate companies are ready to support in this, in this activity. So we are creating a new model for the country. So Congress can claim alternative Gujarat model. Telangana model is alternative Gujarat model. Congress party model is Telangana model for caste census, for categorization, for unemployment issue address, all other issues. ఇన్ని విషయాలల్ల మనము ఈ దేశానికే, నేను ఇక్కడ ఉన్న మిత్రులకు ఒకటే చెప్తున్నా, ఈడున్న చాలా మంది మన ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు, మనం హోదాలు వచ్చి ఉండొచ్చు, ఇది కాదు మన టాస్క్. మన కసి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసే వరకు తగ్గొద్దు. ఆనాడు మీరు కసితో పట్టుదలతో పనిచేసింది కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మరి ఈ రోజు ఆ కసి ఆ పట్టుదల ఏమైందని నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద లేదా? ఇవాళ కేవలం మనకు చిన్న పదవో పెద్ద పదవో రాలేదని మన దేశం నరేంద్ర మోడీ మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి అధికారం శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్న బీజేపీని అధికారంలో నుంచి దించాలి అంటే అది తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం అవ్వాలి. ఆ కసి ఆ పట్టుదల రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు మనం అందరం కష్టపడాలి. అందుకే మేము నిరంతరం ఎవరు ఏమన్నా ఏం మాట్లాడినా కూడా నేను మంత్రివర్గ సహచరులం అందరం నిరంతరం కష్టపడతాం. వి వాంటెడ్ టు క్రియేట్ ఎన్ మోడల్ ఫర్ ది కంట్రీ. ఇట్లాంటి మోడల్ రేపు దేశంలో మనము కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడాలి. ఎన్ని కష్టాలను ఎదుర్కొని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ నాయకురాలు ఎంత త్యాగం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే, నా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్న పెద్దల హనుమంతరావు గారిని, రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో కులగణన పక్కాగా జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మా దళిత సోదరులను నేను అడుగుతున్నా, ఎస్సీ కేటగరైజేషన్ ఏదైనా రాష్ట్రంలో జరిగిందా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినాము అంటే రాహుల్ గాంధీ గారు పట్టుదలతో ఉండబట్టే కదా ఈ రోజు కేటగరైజేషన్ చేసింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవన్నీ సమస్యలు మనం పరిష్కరించగలిగినాం కదా. ఒక రాష్ట్రంలోనే అధికారంలో ఉంటే ఇన్ని సమస్యలను పరిష్కరిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయితే ఎన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చో, ఈ దేశాన్ని ఎంత అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చో దాంట్లో మనము రాహుల్ గాంధీ గారితో భుజం కలిపి నడవాల్సిన అవసరం ఉందా లేదా? చివరిగా ఒక్క మాట అడగదలుచుకున్నా. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎన్ని తరాలు దేశం కోసం సర్వం త్యాగం చేసిండ్రు, 1000 కోట్ల ఆస్తులను త్యాగం చేసిండ్రు, ప్రాణ త్యాగాలు చేసి అమరులైనరు, పదవులు త్యాగం చేసిండ్రు. వాళ్ళ మునిమన్మడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల మంచు కొండల పేదల దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఈ దేశాన్ని నిర్మించడానికి, దేశంలో పేదలకు అందుబాటులో ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే మనము కడుపులో చల్లగదలకుండా మేము ఇంట్లోనే కూర్చుంటాం, పదవులు రావాలంటే ఎట్లొస్తాయి మిత్రులారా? గాంధీ ముని మన్మడు ఈ రోజు
వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదోళ్ళ దగ్గరికి పోతుంటే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో రాహుల్ గాంధీ తిరుగుతుంటే బ్రాండ్ చెప్పుకోనో లేకపోతే బట్టలు వేసుకుంటేనో పదవి వస్తుంది అనుకుంటే రాదు మిత్రులారా, అది కుదరదు. రాహుల్ గాంధీ పేదోళ్ళ దగ్గరకు పోయి రోజుల కొద్దీ నెలల కొద్దీ వేల కిలోమీటర్లు నడుస్తుంటే మనము కూర్చున్న కాడ పదవులు రావాలంటే రావు. ఎవరికి అరాకొర ఎక్కడో ఒక దగ్గర లక్కీ లాటరీ తగులుతుండొచ్చు, ఆ లక్కీ లాటరీ అందరికీ కామన్ గా అప్లై అవుతుంది అనుకుంటా, తప్పు. రాహుల్ గాंधी सड़क से लेकर संसद तक वो लड़ रहा। जब राहुल गांधी खुद सड़क में उतरकर अभी जब लड़ाई कर रहा है, हम लोग घर पे बैठे तो गाड़ी में बैठे तो ये होने वाला नहीं है। ऐसे काम ऐसे ये कुछ होने वाला नहीं है। मैं सीधा सीधा एक ही मेरा गुजारिश है सब मित्रों से, मैं बड़ा नहीं है, आप छोटा नहीं है। मुझे एक मौका मिला, कांग्रेस पार्टी ने दिया, कांग्रेस पार्टी कार्यकर्ता ने मौका दिए, मल्लिकार्जुन खड़गे जी, सोनिया गांधी जी, राहुल गांधी जी ने कुछ मौका दिया। मैं आज मुख्यमंत्री कुर्सी में बैठा हूं, मैं आभारी हूं उनको। जिंदगी भर में कांग्रेस पार्टी कार्यकर्ताओं के लिए मैं काम करूंगा, मगर आज राहुल गांधी को हम प्रधानमंत्री नहीं बनाए तो अपना मकसद पूरे नहीं हुए। हम मुख्यमंत्री बनने से, तेलंगाना सरकार बनाने से कोई फायदा नहीं है। देश में कांग्रेस के सरकार बनाना, राहुल गांधी इस देश का प्रधानमंत्री बनना, तभी हमारा मकसद पूरे होने वाले हैं। उसके लिए हम सब लोग मिलकर लड़ेंगे, हम लोग सब साथ में चलेंगे, केंद्र में कांग्रेस के सरकार बनाएंगे। उसके लिए मीनाक्षी नटराजन जी के नेतृत्व में तेलंगाना राज्य में हम लोग अच्छा काम करने के लिए इस मौके पे सब लोग बयान देना, सब इसकी जिम्मेदारी से यहां से स्पिरिट लेकर निकलना है आप लोग। చాలా మందికి బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఆలస్యమైంది ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్. నాకు కూడా అసంతృప్తి ఉంటుంది ముఖ్యమంత్రి అయినాక కూడా. నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదనో, పొద్దుగాళ్ళు అడిగితే వేనన్న సాయంత్రం వస్తున్నాను, లేకపోతే చామల కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను, ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పెద్ద సమస్యలు కావు, ఇది కాదు సమస్య. మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేయడమే మన ప్రధానమైన ఎజెండా కింద ముందుకు వెళ్లాలని తెలియజేస్తూ